ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్నటువంటి ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మరి ఉదయమే కాబట్టి స్తోత్రాలు, కొంచెం సమయము ఒక చిన్న వచనం అండి, తర్వాత వాక్యం తర్వాత ప్రార్థన, ఆశీర్వాదం ఉంటాయి. ఎవరు కూడా మరి మధ్యలో వెళ్ళకండి, చివరి వరకు పాల్గొనండి. స్తోత్రం ప్రభువా, రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు రెండు చేతులు ఎత్తి అందరం కలిసి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రము. మాకు జీవమునిచ్చిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, యాజక వస్త్రములతో నన్నలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివి. యాజక వస్త్రములతో నన్నలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివి. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు స్తోత్రమయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి క్షేమమునిచ్చి నడిపించును గాక. ఈరోజు మరి ప్రార్థన మీటింగ్లు, కూటాలు, సెమినార్లు, ఉపవాస ప్రార్థనలు, సేవకుల మరి సెమినార్లు, ఎక్కడెక్కడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో ప్రతి ప్రార్థనలన్నీ కూడా యేసయ్య నామమునకు మహిమకరంగా జరుగును గాక. అలాగే దైవ సేవకులను బట్టి దేవుడు మరి సేవకులను బలపరిచి వాడుకున్నట్లుగా, మంచి ఆరోగ్యం క్షేమం దయచేసినట్లుగా, వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, అలాగే సంఘాలను బట్టి, క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి అందరం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలకి దేవుడు మంచి ఆరోగ్యం దయచేను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేను గాక. అలాగే వివాహం కాని బిడ్డలు కూడా వివాహాలు ఉన్నట్లుగా, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలను, అప్పు సమస్య ఉన్నటువంటి బిడ్డలను అటు సమస్య నుండి దేవుడు లేవనెత్తున్నట్లుగా, అలాగే ఉద్యోగం లేని బిడ్డలకు ప్రమోషన్ ఎదురు చూస్తున్నటువంటి వారికి, మరి అబ్రాడ్లో వెళ్తున్నటువంటి వారికి మరి దేవుడు సహాయము చేయును గాక. అలాగే మన దేశాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను, పాలకులను బట్టి దేవుడు సముచితమైన జ్ఞానము మరి మన నాయకులకు దయచేయనట్లుగా, ప్రజలందరిని బట్టి, యేసయ్య కృపా పరిచయలు బట్టి, అలాగే దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, పరిచారకులను బట్టి, సహకరించినటువంటి వారిని బట్టి, ఇద్దరు దాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరు వందనాలండి. మరి ఈ డైలీ బ్రెడ్కి అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. ఈ రోజు కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు తెలిసిన వారికి మరి తెలియచేయండి. అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మరి వాట్సాప్లో షేర్ చేయగలరు, లేదా కామెంట్ బాక్స్లో పెడితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మాత్రమే ఈ పరిచర్యకు సహకరించగలరు. సరే అండి, మరి వాక్యం చూద్దాం.
కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ చరణం నేను చూస్తున్నాను చూడండి, మీరందరూ నాతో పాటు గమనించండి. కీర్తనలు 107 9వ చరణం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశగలిగిన ప్రాణమును తృప్తిపరచుచున్నాడు. అందరికీ ఆశలు ఉంటాయి కదండి. యవనస్తులను అడిగితే నీ ఆశ ఏంటంటే పలానా ఆశ అని చెప్తారు కదండి. అలాగే పెద్దవారిని అడిగితే మరి వ్యక్తులను అడిగినప్పుడు చెప్తూ ఉంటారు కదండి. దైవ సేవకులుగా మాకు కూడా మరి ఆశ ఉందండి. ఏంటంటే దేవుని కొరకు ఇంకా అనేక ఆత్మలు సంపాదించాలి, దేవుడు మెచ్చే ఘనమైన సేవ చేయాలి, అనేకులను మరి దేవుని మరి రాజ్యం కొరకు మరి సిద్ధపరచాలని, పడిపోయిన క్రైస్తవ సమాజం కూడా మరి దేవుని మాటలు చెప్పి మరలా వారిని మరి బలపరిచి దేవుని సన్నిధిలో నిలబెట్టాలని ఆశ మరి ఉంటుంది కదండి. అయితే దావీదు కూడా ఒక ఆశ ఉందండి. 61వ కీర్తనలో ఉంటుంది, ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించు ప్రభువా అని మరి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము అని అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా, ఈ యొక్క మరి అడవిలో మరి గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి ఈ స్థితిలో నేనున్నాను, కానీ నా అన్నలు మాత్రము మరి చక్కగా రాజభవనంలో, ఆర్మీలో, మరి సైన్యములో వారు ఉంటూ ఉన్నారు. అక్కడ మంచి మంచి రుచికరమైన భోజన పదార్థములను అనుభవిస్తూ ఆస్వాదిస్తూ మరి ఆ రాజ్యంలో ఎంతో ఆనందంగా ఉన్నారు. నేను మాత్రం ఈ అడవిలో ఈ చెట్ల వెంట, ఈ గుట్టల వెంట, ఈ మరి పశువుల వెంట నేను ఉన్నాను. నా స్థితి మార్చవా, నా పరిస్థితులు మార్చవా, నన్ను కూడా మరి ఆ యొక్క అంతఃపురంలోనికి, ఆ ఎత్తైన అనుభవంలోనికి, ఆ ఆశీర్వాదకరమైన చోటులోనికి నన్ను తీసుకుని వెళ్ళవా ప్రభువా అని మరి ఆశతో ఉన్నాడండి. మరి దేవుడు తీర్చాడా లేదా? ఆశగలను ప్రాణం తీర్చాలని దేవుడు మరి ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు కదండి, తీర్చాడండి. అయితే ఎలాంటి ఆశలు తీరుస్తాడు దేవుడు అని అంటే, దేవునికి మరి ఇష్టంగా ఉండాలి, వాక్యానుసారమైన ఆశ కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు తీర్చుతాడండి. మరి దావీదు యొక్క ఆశను దేవుడు తీర్చాడు. అయితే ఆయన ఆశను తీర్చడానికి దావీదులో ఏమి చూస్తాడు దేవుడు అని అంటే, ఎల్లప్పుడూ దేవుని మీద ఆదుకునే వ్యక్తి అండి దావీదు. ఎల్లప్పుడూ మరి మన ఈ యొక్క కీర్తన భావన చదువుతున్నప్పుడు రోజుకు 7 మార్లంట దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట. రోజుకు 3 సార్లు మరి దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. ఎప్పుడు చూడు స్తుతి స్తోత్రాలే మరి అతని నోటి వెంట వస్తూ ఉండేది. అందుకే దావీదు రాసినటువంటి కీర్తనలు అనేకములు మరి మనం చదువుతూ ఉంటాం కదండి. మరి ఆశను మరి తృప్తిపరచబడాలంటే, దేవుడు మన ఆశను తీర్చాలంటే మరి దేవుని మీద ఆదుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయన హత్తుకోవాలి. అలాగే ప్రార్థన సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆశ కలిగిన ప్రాణులు దేవుడు తృప్తిపరుస్తాడు. ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మీ ఆశలు ఎన్నో ఉండొచ్చు కదండి. పిల్లల విషయంలో ఉంటాయి, అలాగే మరి మా స్థితిలో కూడా మార్చాలి, మేము మరి ఒక మంచి గృహం కట్టుకోవాలి, మేము ఒక మంచి స్థితిలో ఉండాలి, మేము అనేకులకు ఇచ్చేవారిగా ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి మందిరంలో అనేకులు సహాయం చేస్తున్నారు, మేము కూడా సహాయం చేయాలంటే మా ఆర్థిక స్థితిగతులు మారాలి అని మరి ఆశలు ఉంటాయి కదండి. మరి మీ ప్రతి ఒక్క ఆశలు దేవుడు మరి తీర్చబడాలంటే మరి దేవునికి ఇష్టలుగా మనము జీవిద్దాం. ఈ దినమంతా దేవుని విశేషమైన కృప మనకు కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆశగలిగిన ప్రాణమును నాయన నువ్వు తృప్తిపరిచే దేవుడు ప్రభువా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రియులు ప్రభువా నీ సన్నిధిలో మరి నాయన ప్రార్థిస్తున్నారు, ఆశగా మరి అడుగుతున్నప్పుడు ప్రభువా నాయన మరి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి నీ చిత్తానుసారమైన ఆశగలి మేము ఉన్నప్పుడు తప్పకుండా వాటిని నెరవేర్చే దేవుడో, తీర్చే దేవుడో, కృప చూపే దేవుడో, సహాయం చేసే దేవుడు తండ్రి, నీకు వందనాలు నాయన. ప్రభువా దావీదు ఆశను తీర్చినట్లుగా బిడ్డల ఆశను తీర్చమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృపా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకును పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. ఆమేన్.